హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను విశాఖపట్నం ఎయిర్పోర్ట్ బయట అయితే ఉన్నాను. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ పార్కింగ్ లో అయితే ఉన్నాను. మన బాద్షాని ఇక్కడ పార్క్ చేశాను. పార్కింగ్ చేసి ఈ వైపర్స్ ఉంటాయి కదా, వైపర్స్ అయితే పైకి లేపేసాను. దేని గురించి అంటే ఎండకి హార్డ్ అయిపోతాయి అనమాట. పైకి లేపామనుకోండి కొంచెం హార్డ్ అయితే, లేదంటే బాగా హార్డ్ అయిపోతాయి. సో మన లగేజ్ అది తీసుకుని నేను ఇప్పుడు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వెళ్తున్నాను. ఆల్రెడీ తమ్నెల్ అయితే చూసారు కదా మీరు, నేను ఎక్కడికి వెళ్తున్నానో ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది. మళ్ళీ ఇంకొకసారి అయితే నేను చెప్తున్నాను చూడండి. ఈరోజు నేను విశాఖపట్నం నుంచి అహ్మదాబాద్ అయితే ఫ్లై అవుతున్నాను. నాది డైరెక్ట్ ఫ్లైట్ కాదు, 1 స్టాప్ ఫ్లైట్ అనమాట. అంటే ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్తున్నా, హైదరాబాద్ నుంచి అహ్మదాబాద్ అయితే ఫ్లై అవుతున్నాను. దేని గురించి అంటే గుజరాత్ టూరిజం ఒక ఈవెంట్ గురించి అయితే నన్ను ఇన్వైట్ చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఇన్విటేషన్ మనకు వచ్చిందనమాట. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీ వల్లే ఈ ఇన్విటేషన్ అనేది నా దాకా చేరుకుంది. లేట్ చేయను, మిగతా విశేషాలన్నీ కూడా లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. నా లగేజ్ అది తీసుకుని లోపలికి వెళ్తున్నాను. ఫస్ట్ అయితే ఎంట్రీ తీసుకున్నాను. ఎంట్రీ తీసుకుని బోర్డింగ్ బస్ అది తీసుకోవాలి. విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఒకటి కూడా ఇంటర్నేషనల్ జర్నీ చేయలేదు. వెరీ సూన్ చేసేద్దాం. ఇప్పుడు నేను వెళ్ళబోయేది హైదరాబాద్ కదా, 12:35 అనమాట నా ఫ్లైట్ డిపార్చర్ డీటెయిల్స్ ఇదిగోండి. 6E6645 12:45కి నా ఫ్లైట్ హైదరాబాద్కి. విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లోపల ఇండిగో కౌంటర్కి వెళ్ళి బోర్డింగ్ పాస్ అది కలెక్ట్ చేసుకో. మన లగేజ్ అయితే స్కాన్ చేయాలి. ఇది డ్రాప్ బ్యాగేజ్ అనమాట. స్కానింగ్కి పంపిస్తున్నా. ట్యాగ్ అది వేసారు. చలో బ్యాగేజ్ డ్రాప్ చేసేద్దాం. లైన్ అది బాగానే ఉంది. ప్రైమ్ టైం కాకపోయినా కూడా వైజాగ్ ఎయిర్పోర్ట్ కూడా బాగా యూజ్ చేస్తారబ్బా. చిన్న బ్యాగే కానీ బ్యాగేజ్ డ్రాప్ లో వేసాను. ఎందుకంటే మళ్ళీ హైదరాబాద్ లో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అంతా దీన్ని పట్టుకుని ఏం తిరుగుతాను చెప్పండి. మన బ్యాగ్ వెళ్ళిపోతుంది. మన బోర్డింగ్ పాస్లు కూడా వచ్చాయి. విశాఖపట్నం హైదరాబాద్, ఇంకొకటి హైదరాబాద్ టు అహ్మదాబాద్. రాజమండ్రి నుంచి అంటే రాజమండ్రి టు హైదరాబాద్ ఫ్లైట్స్ అన్నీ ఫుల్ అయిపోయినాయి. అందుకే నేను విశాఖపట్నం వచ్చి విశాఖపట్నం నుంచి వెళ్తున్నాను. అఫ్ కోర్స్ నాకు ఫ్లైట్స్ కూడా గుజరాత్ టూరిజం వేసింది అనుకోండి. లెట్స్ గో ఫర్ సెక్యూరిటీ చెక్. సెక్యూరిటీ చెక్ అంతా అయిపోయింది. నా డిపార్చర్ గేట్ వచ్చి 4 వచ్చేసి పైన ఉంటుంది. పదండి పైకి వెళ్దాం. బ్యాగేజ్ డ్రాప్ చేసామంటే సగం తలకాయ నొప్పి పోతే తెలిసే. ఎక్కడికైనా ఫ్రీగా తిరగచ్చు. ఇదే డిపార్చర్ గేట్. 6E6645 12:45 డిపార్చర్. ఇదంతా షాపింగ్ ఏరియా. లాంజ్ ఉంది, స్పా ఉంది. ఎన్నాళ్ళండి కొన్ని రోజులు, మిగతా తర్వాత మనం షిఫ్ట్ అయిపోతాం కదా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి. భోగాపురంలో రెడీ అవుతుంది కదా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కొత్తది. అక్కడికి వెళ్ళాక సంగతి చూద్దాం. బోర్డింగ్ అది స్టార్ట్ అయిపోయింది. బోర్డింగ్ ఓపెన్ చేశారు కానీ ఫ్లైట్ ఇంకా క్లీన్ అవుతుంది. మొత్తం అందరూ జనాలు అలా నుంచుని ఉన్నారు. ఒక 10 నిమిషాలు లైన్లో నుంచున్నాక కదిలింది లైన్. టచ్ డౌన్ హైదరాబాద్. ఎగ్జాక్ట్లీ 2 o'clockకి నేనైతే ఎయిర్ క్రాఫ్ట్ నుంచి బయటికి వెళ్తున్నాను. అహ్మదాబాద్ ఫ్లైట్ ఉంది కదా, అది సాయంత్రం 6:40కి. కాకపోతే ఫ్లైట్ డిలే అయింది. 7:15కి అయితే ఫ్లై అవుతున్నాను. ఇందులోంచి కాదనుకోండి మనం దిగింది అటు సైడ్ నుంచి. ఇది ఇంకోటి. ఇప్పుడు ట్రాన్స్ఫర్కి వెళ్ళాలి నేను. డొమెస్టిక్ ట్రాన్స్ఫర్. చలో లోపలికి వెళ్ళిపోయి చెక్ ఇన్ అది అయిపోదాం. ఇప్పుడు మళ్ళీ సెక్యూరిటీ చెక్ అంతా ఉంటుంది. డొమెస్టిక్ ట్రాన్స్ఫర్స్ ఉంటుంది కదా, అక్కడ సెక్యూరిటీ చెక్ అది కంప్లీట్ చేసుకున్నాను. కంప్లీట్ చేసుకోగానే ఇక్కడ ఎన్కామ్ లాంజ్ ఉంది. మనకు ఆల్రెడీ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. సో లోపలికి వెళ్ళి కొంచెంసేపు టైంపాస్ చేద్దాం. గట్టిగా ఉన్నారు, చూడాలి. టైం పడుతుంది. మనం ఫస్ట్ మన క్రెడిట్ కార్డ్ వ్యాలిడేట్ చేయించుకుని లోపలికి వెళ్ళి బుఫే అది చేయొచ్చు. లంచ్ ప్రస్తుతం టైము 2:25 అయితే అవుతుంది. నా ఫ్లైట్ 7:15 రాత్రి. అరౌండ్ 6 o'clock దాకా మనం ఫ్రీయే. వచ్చేసింది లాంజ్లో యాక్సెస్. రూపీస్ అయితే చార్జ్ చేశారు. మనకి లాంజ్ యాక్సెస్ దొరికేసింది. మన బుఫే ఈరోజు. ఇప్పుడే వెరిఫికేషన్ కూడా చేయించుకుని లోపలికి వచ్చాను. సో బుఫే లంచ్ కుమ్మేద్దాం. ఓ పెద్ద లాంజ్ అబ్బా. ఇక్కడ ఉంది బుఫే స్ప్రెడ్ అంతా. వావ్, సలాడ్స్ ఉన్నాయి. ఆహా, చాలా గట్టిగానే ప్లాన్ చేశారు. ఇదంతా కూడా స్ప్రెడ్. సో లంచ్ క్యాలరీ డెఫిషియట్లో తినాలి కాబట్టి ఇంతే ఇవాళకి. అఫ్ కోర్స్ సాంబార్ కూడా ఉంది, సాంబార్ కూడా తినాలి. ఇవన్నీ లైవ్ కౌంటర్లు. పావుబాజీ చేస్తున్నారు ఇక్కడ. లంచ్ అది చేసాను, రిలాక్స్ అవుతున్నాను ఇప్పుడు. ఇడ్లీ కొట్టు సినిమా చూస్తూ లాంజ్లో చాలాసేపు కూర్చుని అటు ఇటు టైంపాస్ చేశాను.
బోర్ బాగా కొట్టేస్తుంది. సో అందుకే డిపార్చర్ గేట్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఇంకో 2 hours ఆఫ్ టైం అయితే ఉంది. పైకి వస్తున్నాను టైంపాస్ చేద్దామని. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మటుకు అదిరిపోతుంది తెలుసా. ఎంత టైంపాస్ అంటే అంత టైంపాస్ చేసుకోవచ్చు. మా గేట్ నెంబర్ ఇచ్చారు. గేట్ నెంబర్ 15 వెళ్ళాలి. సో నేనైతే వెయిటింగ్ ఏరియాలోకి వచ్చి వెయిట్ చేస్తున్నా. ప్రస్తుతం టైం అయితే చూడండి 5:45 అయితే అవుతుంది. 7:15 మనం ఫ్లై అవుతాం. బోర్డింగ్ అనేది నాకు తెలిసి ఇంకొక 45 minutesలో స్టార్ట్ చేస్తారు. బోర్డింగ్ అది స్టార్ట్ అయింది 6:40 అని అక్కడ మెన్షన్ చేశారు కదా, కానీ 6:40 అవ్వలేదు. ఇంకా 10 నిమిషాలు ఉంది. బోర్డింగ్ కానీ స్టార్ట్ చేసేసారు. కిందకి వెళ్ళి నుంచోవాలి. బోర్డింగ్ చేసేస్తున్నా. ఇందాక చెప్పడం మర్చిపోయిన వాటర్ బాటిల్ కొన్నాను. 120 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు ఈ 1 లీటర్ వాటర్ బాటిల్కి. నా సీట్ నెంబర్ 21A. ఈసారి మనకు విండో సీటే వచ్చింది. చలో వెళ్ళిపోదాం. 21 ఈ వింగ్ మీదకి అయితే వచ్చింది మనకి. ఫ్లైట్ ఎప్పుడు ఫుల్ అవుద్దో, కరెక్ట్ టైం తీస్తారో లేదంటే ఈవెంట్ షెడ్యూల్ ప్రకారం తీస్తారో ముందే తీసేస్తారో కూడా తెలియట్లేదు. 7:15 టేక్ ఆఫ్ అవ్వాలి. 7:30 టేక్ ఆఫ్ అవుతుంది. రన్వే మీదకి తీసుకొస్తున్నారు, ఇంకా తీసుకురాలే. టేక్ ఆఫ్కి రెడీ. అహ్మదాబాద్ అయితే వచ్చాం. టచ్ డౌన్ ఎయిర్పోర్ట్. వెల్కమ్ టు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అహ్మదాబాద్. ఎయిర్ క్రాఫ్ట్ అది దిగాను. బ్యాగేజ్ అది కలెక్ట్ చేసుకోవాలి. బయట ఆల్రెడీ ట్యాక్సీ అది వచ్చింది, వెయిట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు బ్యాగేజ్ అది కలెక్ట్ చేసుకుని బయటికి వెళ్ళి ట్యాక్సీ తీసుకుని ఎక్కడికి వెళ్తానో తెలుసా? స్టాట్యూ ఆఫ్ యూనిటీ దగ్గరికి వెళ్తా. ఈరోజు నైట్ స్టే అక్కడే నాది. ఈరోజు రేపు కూడా. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. బ్యాగేజ్ ఇంకా రాలేదు, అందరూ వెయిట్ చేస్తున్నారు. స్టార్ట్ అయింది రావడం. మన బ్యాగ్ ఎప్పుడు వద్దే ఏంటో. వచ్చింది మన బ్యాగ్, ఇదిగోండి. లెట్స్ గో అవుట్ సైడ్. ఇక్కడ నుంచి స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఉంది కదా, ఒక 200 కిలోమీటర్లు ఉంటుంది. 2.5 hours కొట్టేస్తారు. మధ్యలో డిన్నర్ బ్రేక్ కూడా ఉంది. నాతో పాటు కొంతమంది క్రియేటర్స్ ఉన్నారు డిఫరెంట్ స్టేట్స్ నుంచి. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ బాగుందబ్బా, ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. నా బండి పిల్లర్ నెంబర్ 31 దగ్గర వెయిట్ చేస్తుందంట. అక్కడ ఉంది పిల్లర్ నెంబర్ 31. ఇది వచ్చింది. మిగతా క్రియేటర్లు కూడా వచ్చారు. వాళ్ళందరూ నార్త్ క్రియేటర్లు. సౌత్ నుంచి మనం ఒకరు అనుకుంటున్నాను నేను. ఈ బండిలోనే మనం స్టాట్యూ ఆఫ్ యూనిటీ దగ్గరికి వెళ్ళేది. ఒక రెస్టారెంట్లో మా డిన్నర్ అది చేస్తున్నాం. ట్రెడిషనల్ కాతియావాడి డిన్నర్. కాతియావాడి స్టార్టర్ అంటే ఇది బాజరా రోటీ, వంకాయ కూర. ఈరోజు డిన్నర్ ఇక్కడైతే కంప్లీట్ చేసుకుని నా హోటల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాను. ఇక్కడ నుంచి 170 kilometers అయితే ఉంది. ఈ 2 ఇన్నోవాలు క్రియేటర్లవే. 3:30 అవుతుంది. తెల్లవారుజామున 3:30కి మా చెక్-ఇన్ అయితే చేస్తున్నాం. వీటిల్లోనే ఉండబోతున్నాం. చెక్-ఇన్ అయితే అవుతుంది. హే గైస్, గుడ్ మార్నింగ్. ఇది నెక్స్ట్ రోజు మార్నింగ్. అసలైన వ్లాగ్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది. సో మేము ఎక్తా నగర్లో అయితే ఉన్నా అని చెప్పాను కదా. రాత్రి స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఎక్కడ ఉంటుందో అక్కడే ఉన్నాం. ఇక్కడి నుంచి రఫ్గా ఒక 8 kilometers నేను స్టే చేస్తుంది ఈ లోపల అనమాట. సో ఒకసారి వ్యూ చూపిస్తాను మీకు. అవన్నీ కూడా టెంటెడ్ అకామిడేషన్, ఇవన్నీ కూడా రూమ్స్. October 31 సందర్భంగా ఏక్తా పెరేడ్ అనే ఈవెంట్ అయితే జరుగుతుంది గుజరాత్లో. సో గుజరాత్ టూరిజం మమ్మల్ని అయితే హోస్ట్ చేసింది. దాని గురించే నేను వచ్చాను, మీకైతే చూపించబోతున్నాను నేను ఏమేం చేశాను ఈ ఈవెంట్లో అనేది. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. పోహా, టేక్లా, ఆలూతో కర్రీ టైప్ ఇచ్చారు, ప్లస్ అచార్. టేక్లా అనేది గుజరాత్లో చాలా చాలా ఫేమస్. ఇది బాగుంది. ఇందులో ఉప్పు తక్కువైంది. ఆబ్వియస్లీ ఇక్కడ ఉప్పు అనేది చాలా తక్కువ ఉంటుంది. మనం మేనేజ్ చేసుకోవడమే. కావాలంటే మనం ఎక్స్ట్రా వేసుకుని తింటాం. నిజం చెప్పాలంటే పోహా చాలా బాగుంది. బ్రేక్ఫాస్ట్ అది అయిపోయింది. సో ఇప్పుడు సైట్ సీయింగ్ అది బయలుదేరుతున్నాం. నాతో పాటు వేరే క్రియేటర్స్ అందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా రెడీ అయిపోయారు. రిసార్ట్ నుంచి బయలుదేరి మేము ఈ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ దగ్గరికి వచ్చాం. ఈ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఏంటంటే మా విజిటింగ్ పాసెస్ ఉంటాయి కదా, మా విజిటింగ్ పాసెస్ని గైడ్ని కలెక్ట్ చేసుకుందామని వచ్చాం ఇక్కడికి.
గుజరాత్ టూరిజం ఇలాంటి యాక్టివిటీస్ చేయడంలో టాప్ ఉంటుంది ఇండియాలో. గుజరాత్ ఒకటి, రాజస్థాన్ ఒకటి, కేరళ టూరిజం, కర్ణాటక టూరిజం, తమిళనాడు టూరిజం, ఇవన్నీ కూడా సూపర్ చేస్తాయి అన్నమాట ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ. అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్లో మా గైడ్ని అది తీసుకుని విఐపి పాసెస్ అవి తీసుకుని మేమైతే వెళ్తున్నాం స్టాట్యూ ఆఫ్ యూనిటీ చూడటానికి. వెళ్తుంటే వర్షం తగులుకుంది, అవి కొంచెం చినుకులు కనబడుతున్నాయా గ్లాస్ మీద? కనిపించిందా స్టాట్యూ? అక్కడికే వెళ్తున్నాం, డైరెక్ట్ లోపలికి అయితే వెళ్తున్నాం. స్పెషల్ ఎంట్రీ మనకి. జనరల్గా అయితే బయట చెకింగ్ అది చేయించుకుని ఇదంతా కూడా నడిచి వెళ్ళాలి. మనం డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోతున్నాం. కనిపిస్తున్నారా? వాళ్ళందరూ కూడా చూడటానికి వచ్చిన వాళ్ళే, అలా నడుచుకుంటూ వెళ్ళాలి జనరల్గా వస్తే. నేనైతే సూపర్ డూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాను. ఒక విఐపి ట్రీట్మెంట్ ఇదంతా కూడా మీ వల్లే సాధ్యమైంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. లోపలికి వెళ్ళాలి. ఇలా మనం సగం దూరం కారులోనే వచ్చాం లోపలికి. ఇక్కడికి తినే వస్తువులు తప్పించి కెమెరాలు, ఫోన్లు అన్నీ అలౌడే. ఇదంతా కూడా టూరిస్ట్ ఫుడ్ ఫాలే, మామూలుగా విజిట్ అవ్వరు. చాలా గట్టిగా ఉంటుంది ఫుడ్ ఫాల్. ఈ ఏరియా మొత్తాన్ని కేవడియా ఏరియా అంటారు. కేవడియాలో ఏక్తా నగర్, డిస్ట్రిక్ట్ నర్మదా. స్టాట్యూ ఫుల్ వ్యూ చూడటానికి అయితే రెడీగా ఉండండి. ఇది వచ్చేసి ఫస్ట్ లుక్ ఉంటుంది. ఇదిగోండి ఫస్ట్ లుక్, ఇలా ఉంటుంది ఫస్ట్ లుక్. ఈ స్టాట్యూ హైట్ ఎంత తెలుసా? 600 అడుగులు. అక్కడ చూడండి స్టాట్యూ ఆఫ్ యూనిటీ అని పేరు ఉంటుంది. అటు కొండపైన మధ్యలో ప్రవహించేదంతా కూడా నర్మదా నది. ఇటు చూసామంటే స్టాట్యూ ఉంటుంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. ఈయన ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కమ్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. ఇంత దూరం నుంచి చూస్తేనే ఆ విగ్రహాన్ని చూడగలం. దగ్గరికి వెళ్ళామనుకోండి అలా మెడ పైకి పెట్టుకుని చూడాలి. ఇంకొక విషయం ఏంటంటే స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఉంది కదా, ఎవ్రీ మండే క్లోజ్. గైస్ దీనికి ఎంట్రీ టికెట్ వచ్చి 150 రూపాయలు. 150 రూపాయలు పే చేసామంటే మనం లోపలికి వెళ్ళొచ్చు. ఎగ్జిబిషన్ హాల్ ఒకటి ఉంటుంది, మ్యూజియం ఒకటి ఉంటుంది. ఎగ్జిబిషన్ హాల్, మ్యూజియంతో పాటు ఆ ఫీట్ ఉంది చూడండి, ఫీట్ దాకా వెళ్ళొచ్చు. అది 380 రూపీస్ తీసుకున్నారనుకోండి ఇంకా పైకి అయితే వెళ్ళొచ్చు. ఇంకా క్రౌడ్ ఎక్కువ ఉందనుకోండి వీకెండ్స్లో మనం ఎక్స్ప్రెస్ టికెట్ తీసుకోవచ్చు, 1030 రూపాయలు అంట. గుజరాత్ స్టేట్ సీఎం గారు అయితే వస్తున్నారు స్టాట్యూ ఆఫ్ యూనిటీని విజిట్ చేయడానికి. అందుకే ఇదంతా ఖాళీ చేయించారు. ఇప్పుడు కిందంతా నర్మదా నది, మధ్యలో అయితే ఉంటుంది స్టాట్యూ ఆఫ్ యూనిటీ. నడిచేది కాకుండా ఇలాంటి ట్రావెల్ లెటర్స్ కూడా ఉంటాయి. సో దీని మీద మనం నుంచుంటే అదే తీసుకెళ్తుంది ముందుకి. గుజరాత్ స్టేట్ సీఎం పేరు భూపేంద్ర భాయ్ పటేల్. ఆయనే వస్తున్నారు. చూద్దాం ఆయన్ని చాలా దగ్గర నుంచి. ఇదిగోండి చాలా దగ్గర నుంచి చూస్తున్నాం మనం. చెయ్యి ఊపిరి ఇప్పుడే ఆయన. విషయం ఏంటంటే మనం ఆ స్టాట్యూ పైకి అయితే వెళ్తున్నాం. 145th ఫ్లోర్కి అయితే వెళ్ళొచ్చు. అక్కడ బటన్ కనిపిస్తుందో, సెకండ్ బటన్, అక్కడ దాకా అయితే మనం వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళాక వ్యూ కూడా చూపిస్తాను మీకు పైనుంచి ఎలా కనిపిస్తుందో అనేది. మీరు ఆ పైకి వెళ్ళాలంటే 380 రూపాయలు అయితే పే చేయాలి. అదే ఈ పాదాల దగ్గరికి 145 రూపాయలు. అదే ఆ పాదాల దాకా అంటే మీకు 150 రూపాయలు పే చేయాలి. ఇది ఇక్కడ క్లైమేట్ ఎలా ఉంది. పటేల్ గారు అంటే మామూలుగా ఉండదు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఉంటుంది కదా, ఎదురుగుండా మనకు ఒక డ్యామ్ ఉంటుంది, సర్దార్ సరోవర్ డ్యామ్ అని. అదిగోండి డ్యామ్, నర్మదా నది పైన అయితే ఉంటుంది ఆ డ్యామ్. లోపల మ్యూజియం చూడటానికి అయితే వెళ్తున్నాను. లోపలికి ఎంటర్ అవగానే స్టాట్యూ ఎలా బిల్డ్ చేశారు ఏంటి అని చెప్తారు అనమాట ఇక్కడ. అండ్ హైట్స్ ఏమేమి ఎంతెంత హైట్లో ఉన్నాయి స్టాట్యూస్ అనేది మనకి ఇక్కడ క్లియర్ కట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. క్లియర్ కట్గా ఇందులో చూడొచ్చు మనం. గైడ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసాడు. ఇవన్నీ కూడా ఇప్పుడు ఫ్యూచర్లో రాబోతున్న ప్రాజెక్ట్స్ అంట. అద్భుతం. 2018లో ఈ స్టాట్యూ ఆఫ్ యూనిటీ అనేది ఇనాగ్రేషన్ అయింది. ఇనాగ్రేషన్ అయ్యాక మోడీ గారు విజిట్ చేశారు ఈ స్టాట్యూని విజిట్ చేశాక ఆయన ఫీడ్బ్యాక్ అనేది లెటర్లో రాసిచ్చారు. ఇలా ఇక్కడ ద మేకింగ్ ఆఫ్ వరల్డ్స్ టాలెస్ట్ స్టాట్యూ, ద స్టాట్యూ ఆఫ్ యూనిటీ గురించి మొత్తం ఇచ్చారు. ఫోటో ఉంది కదా, ఫస్ట్ ఫోటో 2010లో తీసింది.
ఇక్కడ డిసైడ్ చేశారనమాట ఇక్కడ స్టాట్యూ ఆఫ్ యూనిటీ కట్టాలని 2013లో శంకుస్థాపన చేసినప్పుడు, 2018 ఇనాగ్రేషన్ చేసినప్పుడు. ఇది ఫోటోలు అనమాట. ఇక్కడ ద మేకింగ్ ఆఫ్ వరల్డ్స్ టాలెస్ట్ స్టాట్యూ, ద స్టాట్యూ ఆఫ్ యూనిటీ అని చెప్పి ఇక్కడ ఫోటో వాల్ ఉంది. దీని గురించి స్టాట్యూకి పైన ఉంటుంది కదా ఫేసు, ఆ ఫేసు ఈ ఫేసు రెండు సేమ్ అంట. బ్రాంజ్తో చేశారంట. 14 feet హైట్. పైన ఫేస్ కట్ వచ్చి 19 feet హైట్. క్రౌడ్లో ఇదంతా కవర్ చేయాలంటే మా ఎవ్వరు రాకుండా అన్నీ చూసుకుని రీల్స్ అవి చేయాలి. ఇదంతా మా టీమే. లోపలికి వెళ్ళాక మనకి లిఫ్ట్ అనేది ఉంటుంది. పైకి వెళ్ళడానికి ఇలా పైకి వెళ్ళచ్చు. సీఎం వెళ్ళిపోతున్నారు ఇప్పుడే బయటికి. ఈ రౌండ్ ఉంది చూడండి, ఈ రౌండ్లోనే 2 పిల్లర్స్ ఉన్నాయన్నమాట. 2 పిల్లర్స్ని బేస్ కింద చేసుకుని ఈ స్టాట్యూ అనేది కట్టారు. మనకి ఇప్పుడు డైరెక్ట్ యాక్సెస్, మన గైడ్ తీసుకెళ్ళిపోతారు. వ్యూయింగ్ గ్యాలరీ, ఎలివేటర్స్, వెయిటింగ్ అనమాట లిఫ్ట్ ఎక్కడానికి. ఒక లిఫ్ట్లో 50 మంది పడతారు. వచ్చేసాం బయటికి లిఫ్ట్లోంచి. మా వాడు ఏదో చూపిస్తున్నాడు. 2 ఐరన్ పిల్లర్లు ఉన్నాయి కదా, దాన్ని బేస్ చేసుకుని ఈ స్ట్రక్చర్ అయితే బిల్డ్ చేశారు. బిల్డ్ చేశాక ఈ ఐరన్ అన్నీ ఉన్నాయి చూడండి, దానికి ఫిట్టింగ్ అది చేశారు. దానికి బయట లేయర్ వచ్చి బ్రాంజ్తో ఉంటుంది అనమాట. బయట బట్టలన్నీ ఉంటాయి చూడండి, బట్టలు అవన్నీ బటన్స్, అదంతా కూడా బ్రాంజ్తో చేసిందంట. బ్రాంజ్ లేయర్ బయట ఉంటుంది. ఏదైనా చెప్పండి, ఇదొక అద్భుతం అంతే. లోపలికి అయితే వెళ్తున్నాను. ఇక్కడ స్టాట్యూ మేంచి వ్యూ, స్టాట్యూలోంచి వ్యూ ఏం కనిపిస్తుందో మీకు కూడా చూపిస్తాను ఇప్పుడు. లోపలికి వచ్చాక ఎలా కనిపిస్తుంది మనకి, అదంతా జాలి అనమాట. మనం అక్కడికి వెళ్ళి నుంచొని చూడొచ్చు. ఇది ఎక్కడి నుంచి తీస్తున్నాను అనుకుంటున్నారు? పైకి వచ్చాను చూడండి, అక్కడి నుంచి తీస్తున్నాను. ఇదిగోండి డ్యామ్, సర్దార్ సరోవర్ డ్యామ్. బయట వర్షం పడుతుంది. బయట వర్షం మామూలుగా పట్టలేదు. మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ కూడా వింధ్యాచల్ పర్వతాలు, రైట్ సైడ్ ఉన్నవన్నీ కూడా సత్పురా పర్వతాలు. లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ కూడా వింధ్యాచల్ మౌంటైన్స్, రైట్ సైడ్ ఉన్నవన్నీ కూడా సత్పురా మౌంటైన్స్. ఈ రెండాటికి మధ్యలో అయితే కట్టారు ఈ డ్యామ్ని, సర్దార్ సరోవర్ డ్యామ్ని. కింద బ్రిడ్జ్ లా కనిపిస్తుంది చూడండి, అందులోంచే మనం నడుచుకుంటూ వచ్చాం పైకి. హైలైట్ ఇక్కడ నుంచి వ్యూస్ అయితే మటుకు నెక్స్ట్ లెవెల్ హైలైట్. క్రౌడ్ చూసారా, మామూలుగా లేదు. కిందకి వెళ్తాం ఇప్పుడు. కిందకి వెళ్ళాక లంచ్ అది చేసుకోవాలి. పైకి కిందకి వెళ్ళడానికి 2 పిల్లర్లలో 2 లిఫ్ట్లు అయితే ఉంటాయి. ఒక పిల్లర్ ఇది, ఇంకో పిల్లర్ అది. అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుందా, ఆ బ్రిడ్జ్ దాటాకే ఉంటుంది ఎక్తా నర్సరీ. మా లంచ్ అయితే అక్కడే ఎక్తా నర్సరీలో. ఆ వైట్ కలర్ది కనిపిస్తుంది చూడండి, బ్రిడ్జ్ వెనకాల నర్మదా ఘాట్ అంటారు. ప్రతిరోజు రాత్రి 7:45 హారతి అయితే జరుగుద్ది అక్కడ. ఆ లిఫ్ట్లు దిగి ఇంకో లిఫ్ట్ అయితే ఎక్కుతున్నాం. ఆ లిఫ్ట్ అది ఎక్కి ఆయన పాదాల దగ్గరికి అయితే వచ్చాం. అదిగోండి పటేల్ గారి పాదాల దగ్గరికి. కొంచెం కొన్ని మెట్లు అవి ఎక్కాలి. ఎక్కాక ఆ పాదాల దగ్గరికి వెళ్ళొచ్చు. ఇదిగోండి పాదాలు, మా ఆయన పాదాలు. స్టాట్యూ అక్కడ ఉంటుంది. డ్యామ్ కనిపించిందా డ్యామ్? ఎక్కడ ఆయన స్టాట్యూ. ఇక్కడ నుంచి లంచ్కి అయితే వెళ్ళిపోతున్నాం మేము. మా లంచ్ అది చేయడానికి ఎక్తా నర్సరీకి అయితే వచ్చాం. ప్రస్తుతం టైము 2 గంటలు అవుతుంది, 2:05. ఈ నర్సరీలో అనమాట మా ట్రెడిషనల్ గుజరాతీ థాలీ, ఎక్తా థాలీ అని కూడా అంటారు. ఇక్కడ కెఫ్టేరియా ఉంది. ఇందులో ఈ కెఫ్టేరియాలో ఉన్నాయి. ఇక్కడ వాలర్స్ అది పిచ్చెక్కిచ్చే చాలా బాగున్నాయి. ఇది ఇక్కడ సిట్టింగ్ ఏరియా. ఇప్పుడు నేను చేసేది ఎక్తా థాలీ. ఎక్తా థాలీ కూడా చాలా ట్రెడిషనల్ థాలీ ఆఫ్ గుజరాత్. మనం కాత్యవాడి టేస్ట్ చేసాం కదా, అలాగే ఎక్తా థాలీ కూడా ఉంటుంది. ఫస్ట్ మనకు భోజనంలో బటర్ మిల్క్ అనేది పక్కాగా పెడతారు గుజరాత్లో. బటర్ మిల్క్ వచ్చాక లడ్డు అనుకుంటా, చుర్మా లడ్డు అంట, చోరా అంట. రాజ్మా ఉంటుంది కదా, రాజ్మా తమ్ముళ్ళు లెక్క అంట. దాంతో పప్పు, రోటీ వచ్చింది, పకోడీ వచ్చింది, వంకాయ బంగాళదుంప కూర. ఎక్తా థాలీ. రోటీల్లో ఇంకో 2 రకాలు వచ్చాయి.
బాజ్రా ఒకటి, మక్కీ ఒకటి. నేను చెప్పేది ఏంటంటే బయటకు వచ్చినప్పుడు డిఫరెంట్ టేస్ట్లు అనేది ట్రై చేయాలి. రోటీ అయిపోయాక రైస్ అది పెడతారు. రైస్లో మనకు ఆప్షన్స్ అవి ఉంటాయి. కిచిడి, వైట్ రైస్. నేను కిచిడి అయితే తీసుకున్నా. వైట్ రైస్ కన్నా కిచిడి బాగుంది. దాంట్లో మనం పప్పు కలుపుకోవచ్చు, కర్రీ కలుపుకోవచ్చు, అండ్ ఇది కూడా కలుపుకోవచ్చు. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ థాలీ అనేది పక్కాగా ట్రై చేయండి, బాగుంది, వర్త్. నర్సరీ ఉంది కదా, ఇక్కడ కూర్చోడానికి అన్నిటికీ అరేంజ్మెంట్స్ ఉన్నాయి. నర్సరీని ఎక్స్ప్లోర్ చేయాలంటే టికెట్ కౌంటర్ ఉంటుంది, కానీ మనం హోస్టెడ్ కదా ఇప్పుడు అక్కర్లేదు. ఆల్రెడీ మా గైడ్ అన్ని టికెట్స్ తీసుకున్నారు. విఐపి పాస్లు వచ్చాయి మనకి. నర్సరీని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. బోన్సాయ్ అంటారు కదా, బోన్సాయ్ ప్లాంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడ పెట్టారు డిస్ప్లేకి. మన దగ్గర కూడా చాలా ఉంటాయి అనుకోండి. మన కడియప్లంక నిండా ఇవే. అండ్ ఇక్కడ కౌంటర్ కూడా ఉంది, బ్యాంబూ క్రాఫ్ట్స్ అని, బ్యాంబూతో చేసిన ఐటమ్స్ ఇవన్నీ. ఈ నర్సరీ ఉంది కదా, నర్సరీ వచ్చి ఎక్కడ ఉంది అనుకుంటున్నారు? నర్మదా నది ఉంది కదా, నర్మదా నది ఒడ్డునే ఉంటుంది. అదంతా కూడా నర్మదా నది. ఇదంతా కూడా హ్యాండీక్రాఫ్ట్స్ ఉండే ఏరియా నర్సరీలో. ఇలా లోపలికి వెళ్ళే కొద్దీ వస్తున్నాయి. ఇవన్నీ కూడా రకరకాల చెట్లు. మొత్తం ఈ నర్సరీ 5 ఎకరాల్లో ఉంది. ఈ నర్సరీ మొత్తం 5 ఎకరాల్లో ఉంది. నర్సరీలోంచి నర్మదా నది ఒడ్డుగా అయితే వచ్చాను. మనం ఆ బ్రిడ్జ్ నుంచి ఇలా వచ్చాం. బ్రిడ్జ్కి అటు సైడ్ ఉంటుంది స్టాట్యూ ఆఫ్ యూనిటీ. ఆర్చిడ్స్ ఉంటాయి లోపల. లెట్స్ గో. ఎక్తా ఆర్చిడోరియం మొత్తం లోపల ఉంది. ఇది ఫుల్ వ్యూ ఎక్తా ఆర్చిడోరియంది. ప్రస్తుతం టైం అయితే 4 అవుతుంది, అవ్వబోతుంది. ఇంకా అవ్వలేదు అనుకోండి. మనోడే అనమాట మన గైడ్. సో ఇప్పుడు ఏమన్నాడంటే కొంచెం రెస్ట్ తీసుకున్నాక సాయంత్రం ఎక్తా ప్రకాష్ పర్వ్ 2025 ఇనాగ్రేషన్కి అయితే వచ్చాం. ఇనాగ్రేషన్ కమ్ కల్చరల్ పర్ఫార్మెన్సెస్ అవి జరుగుతాయి. స్టేట్ వైజ్ డే వైజ్ జరుగుతాయి అన్నమాట. స్టేట్ వైజ్ డే వైజ్ అంటున్నాను అనుకుంటున్నారా? ఇవాళ నవంబర్ 1 నుంచి 15వ తారీఖు వరకు డిఫరెంట్ డేట్స్లో డిఫరెంట్ స్టేట్ పర్ఫార్మెన్సెస్ అయితే జరుగుతాయి. ఇక్కడ ఇనాగ్రేషన్ ఇక్కడే జరుగుద్ది. మనకి 2వ రోలో వచ్చిందనమాట సీట్స్. ఇది ఫస్ట్ రో, నేను కూర్చున్నది 2nd రో. బయట ఫుల్ వర్షం. బాబా క్రౌడ్ అది మామూలుగా రాలేదుగా. ఇనాగ్రేషన్ కి గుజరాత్ సీఎం వచ్చారు. ఇంత దగ్గర నుంచి చూస్తున్నాం వాళ్ళని. ఇప్పుడు ఇనాగ్రేషన్ అయ్యింది. భారత్ పర్వ్ 2025 ఇనాగ్రేషన్. సీఎం గారు ఎక్కడ ఉన్నారు, మనం ఎక్కడ ఉన్నాం. వర్షం కొట్టి పడేస్తుంది. ఇంకా పర్ఫార్మెన్స్లు అవుతున్నాయి ఇక్కడ. వర్షం అది తగ్గింది. డ్యామ్ దగ్గరికి ఒకసారి వెళ్దామని, అక్కడి నుంచి ఒక చిన్న వీడియో తీసుకుందామని అటు సైడ్ వెళ్తున్నా. ఇదిగోండి డ్యామ్, మంచి కలర్ఫుల్గా ఉంది కదా. ఒక గేటే ఓపెన్ చేశారు, మొత్తం గేట్లు ఓపెన్ చేస్తే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అసలు. ఫుల్ మాన్సూన్ సీజన్లో అన్ని గేట్లు ఓపెన్ చేసేస్తారు. డ్యామ్ దగ్గర నుంచి క్రాఫ్ట్ స్టాల్స్, ఫుడ్ స్టాల్స్, స్టూడియో కిచెన్ అని ఉంది, అక్కడికి వచ్చాం. ఇవన్నీ ఫుడ్ స్టాల్స్. జాతర మాస్ జాతరలా ఉంది. రకరకాలవన్నీ కూడా అమ్ముతారు ఇక్కడ, కొనుక్కోవచ్చు. అదిగోండి ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, క్రాఫ్ట్ స్టాల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ క్రాఫ్ట్ స్టాల్స్. మళ్ళీ ట్రెడిషనల్ ట్రైబల్ ఫుడ్ అంట గుజరాత్ది. ఇదే ట్రైబల్ ఫుడ్ అంట, ఇలా సర్వ్ చేస్తారు. ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ స్టాల్స్ వస్తున్నాయి. పుదుచ్చేరి, హర్యానా, కేరళ, అస్సాం, ఫ్లేవర్స్ ఆఫ్ ఇండియా, బెంగాల్ అంట, జార్ఖండ్, బీహార్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మన ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉందో, ఆంధ్ర, తెలంగాణ స్టాల్స్ ఎక్కడ ఉన్నాయో ఇదంతా చూసాం కదా. ఈ జాతరలో మనం అయితే తినలేం. సో మేమేం డిసైడ్ అయ్యామంటే ఒక రెస్టారెంట్కి వెళ్ళి మా డిన్నర్ చేసి మా హోటల్కి అది వెళ్ళిపోదాం అని చెప్పి. గుడ్ మార్నింగ్ గైస్. ఇది నెక్స్ట్ రోజు మార్నింగ్. రాత్రి డిన్నర్ చేసేటప్పటికి నా బ్యాటరీ స్విచ్ ఆఫ్ అయిపోయింది, అందుకే డిన్నర్ అది చూపించలేకపోయాను. ఈరోజు కూడా ఇక్కడ లోకల్ సైట్ సీయింగ్ ఉంది. లోకల్గా ఎక్స్ప్లోర్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. బేసిక్గా ఈ డెస్టినేషన్ ఉంది చూడండి, స్టాట్యూ ఆఫ్ యూనిటీ. ఈ డెస్టినేషన్కి వచ్చారంటే మనం మినిమం 2 నైట్స్ అయితే పక్కా ఉండాలి. ఎందుకంటే అన్నీ ఉన్నాయి మనం ఎక్స్ప్లోర్ చేయాల్సిన చుట్టుపక్కల. బ్రేక్ఫాస్ట్ చేశాక రూమ్ అనేది చెక్అవుట్ చేయాలి. చెక్అవుట్ చేసి ఎక్స్ప్లోరింగ్ అనేది బయలుదేరుతాం. బ్రేక్ఫాస్ట్ అది అయిపోయింది, చెక్అవుట్ అది చేసాను. కార్లో లగేజ్ పెడతామే, ఇంకా ఎక్స్ప్లోరింగ్కి బయలుదేరటమే. కార్లో ఎక్కి కూర్చున్నాక కార్ అయితే బయలుదేరింది. ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? ఒక సఫారీకి అయితే వెళ్తున్నాం. ఇక్కడ ఒక జూ ఉంది. జూలో
మనకి బగ్గీల్లో తీసుకెళ్తారు అనమాట. మనం ఇప్పుడు బగ్గీ ఎక్కాలి. బగ్గీ ఉంది కదా, బగ్గీలోనే మనకి సఫారీకి తీసుకెళ్తారు. బగ్గీలో తీసుకెళ్తారని చెప్పాను కదా. ఫస్ట్ పాయింట్ వచ్చి స్నేక్స్ అనమాట. సర్పరాజు కట్రెల్ దగ్గరకు వచ్చాం. ఇండియన్ రాక్ పైథాన్, సర్దార్ పటేల్ జూలాజికల్ పార్క్, సర్దార్ పటేల్ జూలాజికల్ పార్క్. ఇలా లోపల చూసుకుంటూ వెళ్ళటమే. రకరకాల పాములు ఉన్నాయి. రసస్ వైపర్, మోస్ట్ వెనమస్ స్నేక్ ఇది. రక్త పింజర అంటారు చూడండి, 2 ఉన్నాయి. గ్రీన్ ఇగ్వానా చూడండి, పైన ఉంది, సేద తీరుతుంది. ఆ పైన ఉంది, పడుకుని ఉంది. ఇండియన్ ర్యాట్ స్నేక్ అంటే ఇది. ఇంకా మాట్లాడాలంటే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. గ్రీన్ అనకొండ అంట. ఎద్దుకోండి అనకొండ. కోబ్రా. హైలైట్ ఏంటంటే ఇక్కడ లోపల టెంపరేచర్ కూడా మెయింటైన్ చేస్తున్నారు చూడండి. ఫ్రాంక్గా మాట్లాడాలంటే చాలా మ్యాటర్ ఉంది. ఇన్ని వెరైటీస్ ఆఫ్ ఇగ్వానా నేను చూడలేదు, బట్ ఈ పార్క్లో అయితే చూసా. బాల్ పైథాన్ ఇది, 2 ఉన్నాయి లోపల. ఇదిగోండి, ఇందులో కూడా టెంపరేచర్ మెయింటైన్డ్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదబ్బా ఇంతలా మెయింటైన్ చేస్తారని. పాముల దగ్గర నుంచి బయలుదేరాం. నెక్స్ట్ దగ్గరికి వెళ్తాం. ఇంకా రైనోసరస్. 2 రైనోసరస్లు. అమ్మా ఏవైనా ఉందా ఇది అసలు. సాలిడ్ బాడీ, బాక్స్ ఆఫీస్లో ఉంది అది. బైసన్ లోపల ఉన్నాయి. అన్ని జంకలు. స్పాటెడ్ డియర్. బ్లాక్ బగ్స్. అదిగోండి బ్లాక్ బగ్. ఇటుపక్క తెల్ల జంకలు ఉన్నాయి. తెల్ల జంకల మటుకు భలే ఉన్నాయిలే, భలే ఉన్నాయిలే అసలు తెల్ల జంకలు. ఇక్కడ అన్ని సాంబార్ డియర్లు, అవన్నీ సాంబార్ డియర్స్. లోపలికి వెళ్తున్నాం. లోపల చాలా బర్డ్స్ అవి ఉంటాయి. ఇండియన్ బర్డ్స్ ఉంటాయంట. బోల్డ్ అన్ని పెట్టాలి చూద్దాం ఇప్పుడు. అమ్మ, ఇదొక రకం, ఇదొక రకం, అక్కడొక రకం, పైదొక రకం కూర్చుని ఉంది. ఇది చూడండి, నేను ఎక్కడా చూడలేదు. భలే ఉందిలే గుంట. ఎప్పుడు ఎక్కడ చూడండి పక్షులన్నీ కూడా ఎక్కడ చూస్తున్నాను. ఎలా ఉందో చూడండి. ఏంటిది, లోపలికి వెళ్ళే కొద్దీ వస్తానే ఉన్నాయి. క్రేజీ అబ్బా, ఇది సూపర్ క్రేజీ. వా, ఈ ఫ్రేమ్ చూడండి అసలు. మ్యాన్, వర్త్ వర్మ వర్త్. ఇదంతా ఇండియన్ బర్డ్స్. ఇక్కడి నుంచి నెక్స్ట్ ఇంకొక దగ్గరికి వెళ్తాం. అక్కడ ఉంటాయి బర్డ్స్, నెక్స్ట్ లెవెల్లో ఉంటాయంట. నేను విన్నాను, ఇప్పుడు వెళ్ళి చూడాలి ఎలా ఉంటుంది ఏంటి మ్యాటర్ అనేది. వెళ్తున్న కొద్దీ వస్తానే ఉన్నాయి, వస్తానే ఉన్నాయి. చలో అయిపోయింది. ఈ పక్షుల దగ్గర నుంచి వేరే దగ్గరికి బయలుదేరాం. వైల్డ్ డాగ్, ఎలుగుబంటి 2 ఉంటాయంట ఇక్కడ. అలా లోపల ఉంది, కనిపించట్లేదు బయటికి. అదిగో వైల్డ్ డాగ్. उधर 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 इंडियन वुल्फ. भेड़िया. अरे यार इधर आओ. एक काम इधर. वो देखो भेड़िए. అదిగో లోపల ఉన్నాడు ఎలుగుబంటి బ్రో, లోపల ఉన్నాడు. కనిపించడే. అయిపోయింది, వెళ్ళిపోతున్నాం. ఏదో అట్టట్ట కనిపించే ఇక్కడ క్రోకోడైల్స్. ఇలా చూసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడ ఏం కనిపించట్లేదు మరి. బ్రో అక్కడ ఉన్నాడు, మార్ష్ క్రోకోడైల్. ఇప్పుడు చూసింది మార్ష్ క్రోకోడైల్. వాటర్లో పైకి వచ్చే 2. అదిగోండి తాక్ కదుపుతుంది. బాగానే ఉన్నాయి ఇక్కడ. 1 2 3 4 5 చిన్న పిల్ల.
ముసళ్ళ దగ్గర నుంచి చింపాంజీని చూడటానికి వచ్చాం. అక్కడే ఉంది, ఏలాడుతున్నాడు, చిల్ అవుతున్నాడు బ్రో. ఎలా పట్టుకున్నాడు చూసారా? జస్ట్ చిల్లింగ్ చిల్లింగ్ చిల్లింగ్. ఆర్గుంటన్, ఇది ఫ్రంట్ నుంచి వ్యూ. సూపర్ చిల్ అవుతున్నాడు వాడు. అక్కడి నుంచి హిప్పోపోటమస్ని చూడటానికి వచ్చాం. ఇదిగోండి హిప్పోపోటమస్. ఇక్కడి నుంచి పర్ఫెక్ట్ వ్యూ. ఇప్పుడు చింపాంజీ దగ్గరికి వచ్చాం. అన్నయ్యకి పెద్ద కారిడార్ ఉంది. ఎక్కడ చిల్ అవుతున్నాడో ఏం కనిపించట్లేదు. ఇంకా రకరకాల జంతువులు ఉంటాయి కదా, వాటిని చూడటానికి అయితే వచ్చాం. లోపల కదులుతుంది. ఇప్పుడు దూకింది ఇది. చాలా పెద్ద మ్యాటర్. లోపలికి అయితే ఎంటర్ అవబోతున్నాను. స్టే ట్యూన్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. భలే ఉందిలే ఇది. మొక్కావు అక్కడ ఉంది. బ్లూ టైల్డ్, ఎల్లో టైల్డ్, ఇది ఏదో పిలుస్తారు దీన్ని. ఈ ప్యారెట్ చూడండి, బాతులు రిలాక్స్ అవుతున్నాయి. బ్లాక్ స్వాన్, చైనీస్ బర్డ్స్ లాగా ఉన్నాయి. జంటలో ఉన్నాయి రెండు అక్కడ. రెండు మొక్కవులు కూర్చున్నాయి. ఈ ప్లేస్ కూడా వర్త్ చాలా బాగుంది. బగ్గీ దగ్గరికి వచ్చాం. ఇప్పుడు మిగతా వాటిని కవర్ చేద్దాం. ఆస్ట్రిచ్లు, చివరికి ఉన్నాయి. అటు చివరికి నీళ్ళలో ఉన్నాయి. పదండి ఇంకో దగ్గరికి వెళ్ళిపోదాం. ఎండ మామూలుగా లేదు. వచ్చాం పులులు, సింహాలు దగ్గరికి. ఫస్ట్ సర్వల్ క్యాట్స్ దగ్గర నుంచి మొదలు పెడదాం. ఆఫ్రికన్ క్యాట్స్ అంటే ఇవి లోపల ఉన్నట్టున్నాయి. ఇది పిల్లి, పులి కాదు, ఆఫ్రికన్ పిల్లి. ఎస్థెటిక్ లయన్ దగ్గరికి వచ్చాం మనం. ఇండియన్ లెపర్డ్, ఎక్కడుందో ఇండియన్ లెపర్డ్. అదిగోండి అక్కడ కూర్చుని ఉంది. వెళ్ళిపోయి కూర్చుండిపోయింది. బ్లాక్ ప్యాంథర్, అదిగోండి విసురుకుంటుంది చెవులతో. రిలాక్స్. వైట్ లైన్ ఇది. అక్కడ ఉంది వైట్ లైన్ లోపల. ఇది రిలాక్స్ అవుతుంది, పడుకుంది. ఇంకోటి ఉంది, ఇది కూడా పడుకుంది. బెంగాల్ టైగర్ ఇక్కడ కనిపించట్లేదు. బెంగాల్ టైగర్ కారిడార్లో. అదిగోండి వైట్ టైగర్. పడుకుంది మళ్ళీ. సమాప్తం ఇక్కడితో. సఫారీ అయిపోయింది. సఫారీ అంటే జూలో సఫారీ. పార్కింగ్ అయితే వచ్చాం. జూ నుంచి బయటకు వచ్చాం. బయటకు వచ్చాక ఎక్కడికి వెళ్తున్నాం అంటే లంచ్ చేయడానికి వెళ్తున్నాం. టెంట్ సిటీ 1. వెల్కమ్ టు టెంట్ సిటీ. ఇందులోనే లంచ్. టెంట్ సిటీ 1 ఇది. ఏదో అనుకున్నాను కానీ టెంట్ సిటీ అంటుంటే నెక్స్ట్ లెవెల్లో ఉందిలే. ఓ 5 స్టార్ రిసార్ట్లో ఉంది. ఇది రెస్టారెంట్. లోపల పిచ్చెక్కిచ్చింది. బుఫే ఉంది. బుఫే లంచ్ కొట్టిపడేయడమే, కానీ మొత్తం వెజ్జే ఉంటుంది. ఆదివారం అయినా వెజ్జే. ఫ్రాంక్లీ మాట్లాడాలంటే స్ప్రెడ్ అంత గొప్పగా ఏం లేదు, సాదా సీదాగా ఉందంతే. బుఫే చూసి ఏదో ఎక్స్పెక్ట్ చేశాను,
ముగింపు బటర్ మిల్క్ తెస్తున్నాను. గుజరాత్ వస్తే మటుకు బటర్ మిల్క్ తాగడం మర్చిపోకండి, చాలా బాగుంటుంది. లంచ్ అది అయిపోయింది, బయటకు అది వచ్చాను. ఇంకా నా నెక్స్ట్ ప్రయాణం అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్కే. ఇంకా ఈ ఏరియాలో కేవడియా, అదే స్టాట్యూ ఆఫ్ యూనిటీ, ఎక్తా నగర్లో కవర్ చేయాల్సిన ఏవేంటంటే క్యాక్టస్ గార్డెన్ ఒకటి, బటర్ఫ్లై గార్డెన్ అండ్ ఇంకొక వాటర్ ఫాల్ ఉంది. ఈ 3 అయితే నేను కవర్ చేయలేకపోతున్నాను డ్యూ టు షార్ట్ టైం. నేనున్నది 2 నైట్సే. మీరు ఒకవేళ ఈ ఎక్తా నగర్ స్టాట్యూ ఆఫ్ యూనిటీ SOUని విజిట్ చేద్దాం అనుకుంటే మటుకు 3 నైట్స్ కానీ 4 నైట్స్ కానీ పక్కాగా ఉండేలా ప్లాన్ చేసుకోండి. స్పెషల్ థ్యాంక్స్ టు గుజరాత్ టూరిజం. ఇవన్నీ కూడా టెంట్ సిటీ లోపల ఉన్న రూమ్స్, డిఫరెంట్ కేటగిరీ రూమ్స్ అయితే ఉంటాయి. రూమ్ లోపల మీకు ఎప్పుడు చూపిస్తా. టెంట్ సిటీ లోపల రూమ్ ఇది ఎలా ఉంది, అన్నీ కూడా ఏసీ టెంట్లు. ఇందులో మళ్ళీ డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ రూమ్స్ అయిపోయి ఉంటాయి. నేను ఇప్పుడు చూపించింది మీకు బేసిక్ కేటగిరీ రూమ్. అది లంచ్ అది అయిపోయాక అక్కడి నుంచి బయలుదేరిపోయాం. టెంట్ సిటీ 1 నుంచి బయలుదేరాక వర్షం చెత్త కూడా వేస్తుంది, మామూలుగా లేదు. ప్రస్తుతం టైం 4 అవుతుంది సాయంత్రం. నా ఫ్లైట్ 10 గంటల 15 నిమిషాలకి. ఫుల్ వర్షం అని చెప్పాను కదా, వర్షంలో అలా డ్రైవ్ చేసుకుంటూ మమ్మల్ని అయితే డ్రాప్ చేశారు అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో. నేనైతే బ్యాగేజ్ డ్రాప్ చేసి సెక్యూరిటీ చెక్ కంప్లీట్ చేసుకుని నా గేట్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాను. నా ఫ్లైట్ అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్కి, హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి. మన కార్ విశాఖపట్నంలోనే ఉంది కదా, అక్కడ పికప్ చేసుకోవాలి. అక్కడికి వెళ్ళి కార్ డ్రైవ్ చేసుకుంటూ రాజమండ్రి అయితే వెళ్ళాలి. నేను మొత్తానికి నా ఒపీనియన్ చెప్పిన, ఇన్ని రోజులు నేను స్టాట్యూ ఆఫ్ యూనిటీని ఎందుకు మిస్ అయ్యానా అని అనిపించింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇదొక లగ్జరీ డెస్టినేషన్. మన ఓన్ ట్రాన్స్పోర్టేషన్లో వచ్చినంత ఉత్తమం ఇంకొకటి ఉండదు. ఒకవేళ మీరు బ్యాక్ ప్యాకింగ్ చేస్తారంటే బ్యాక్ ప్యాకింగ్కి ఇది సరైన డెస్టినేషన్ కాదు. ఏదైనా టూర్ ప్యాకేజ్లో అయితే బుక్ చేసుకోండి, బుక్ చేసుకుని రండి. ఒకవేళ ఓన్గా వచ్చి మీ ఓన్ వెహికల్ ఇక్కడ ఎక్స్ప్లోర్ చేస్తారన్నా కూడా ఓకే. సో గైస్, ఎలా అనిపించింది ఈ వ్లాగ్? స్పెషల్ థ్యాంక్స్ టు గుజరాత్ టూరిజం నన్ను హోస్ట్ చేసినందుకు. గైస్, ఈ వ్లాగ్ని అయితే ఇక్కడ థ్యాంక్ చేస్తున్నా. ఈ వ్లాగ్ ఎలా కనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే మనకు కంపల్సరీ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ అహ్మదాబాద్. సరికొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తా.